ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఒక క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చితే చాలు, కాస్త ఓపిక్గా ఉంటే ఎన్ని సీక్వెల్స్ అయినా తీసుకోవచ్చు. ఈ విషయాన్ని పుష్ప మేకర్ సుకుమార్ చెప్పుకొచ్చాడు. అందుకే పుష్ప 3 తర్వాత పుష్ప 4 ఆ తర్వాత పుష్ప 5 కూడా ఉంటుంది అంటూ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు దృశ్యంకు కూడా సేమ్ స్ట్రాటజీ అప్లై చేయాలనుకుంటున్నాడట జీతూ జోసెఫ్. మాలీవుడ్ అనగానే దృశ్యం సీక్వెల్స్ గుర్తుకొస్తాయి. ఇప్పటికే 2 చిత్రాలు వచ్చాయి, ఘన విజయం సాధించాయి. త్వరలో 3వ సీక్వెల్ పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే 3వ భాగంతో దృశ్యం కథ ముగుస్తుంది అనుకోవడానికి వీల్లేదు అంటోంది మాలీవుడ్. అక్టోబర్ నుంచి దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ వెర్షన్ కు అజయ్ దేవ్గన్, తెలుగు వెర్షన్ కు వెంకటేష్ సేమ్ రోల్స్ రిపీట్ చేయబోతున్నారు. అయితే దృశ్యం 3 క్లైమాక్స్ లో దృశ్యం 4 సర్ప్రైజ్ ఉండవచ్చు అంటోంది మాలీవుడ్. అందుకు సంబంధించిన స్టోరీ లైన్ ను డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆల్రెడీ సెట్ చేశాడట. అదే నిజమైతే మాత్రం దృశ్యం ఫ్యాన్స్ కు పండగే. ఏడాది ప్రారంభంలో దృశ్యం లాంటి కథలో కనిపించి మాలీవుడ్ లో కోట్లు కొల్లగొట్టాడు మోహన్ లాల్. అదే తుడరుం మూవీ. లాల్ ఎప్పుడు ఇలాంటి స్టోరీ లైన్స్ లో కనిపించినా మలయాళ సినీ పరిశ్రమ సరికొత్త రికార్డ్స్ చూస్తోంది. అందుకే లాల్ ప్లానింగ్ ప్రకారమే దృశ్యం 4 కు లైన్ క్లియర్ అయ్యిందని సమాచారం.